హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. సూపర్ సండే డబుల్ హెడర్. రేపు ఈవినింగ్ 7:30కి బెంగళూరు తన సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ని ఎదుర్కోబోతోంది. ప్రస్తుతం డీసీ పాయింట్ల పట్టికలో 5th పొజిషన్లో ఉంటే ఆర్సీబీ 7th పొజిషన్లో ఉంది. అనూహ్యంగా 4 విజయాల్ని నమోదు చేసుకొని ఒక్కసారిగా ప్లే ఆఫ్ రేస్లోకి వచ్చినటువంటి టీము బెంగళూరు. ఒక దశలో అసలు బెంగళూరు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినటువంటి జట్టు మొదటి జట్టు అవుతుందేమో అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్ బౌన్స్ బ్యాక్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కూడా అటు గట్టి పోటీ ఉన్నా కూడా ఆర్సీబీకే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి రేపటి మ్యాచ్లో కూడాను. కారణం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ 634 రన్స్ విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ సూపర్ ఫామ్. ఆల్రెడీ ఐపీఎల్లో 4 సార్లు ఈ ఘనత సాధించినటువంటి బ్యాట్స్మెన్ అయ్యాడు. కేఎల్ రాహుల్ సరసన నిలబడ్డాడు. మరొకవైపు డూప్లెసిస్ కోహ్లీలాగా పెద్ద పెద్ద స్కోర్లు సాధించట్లేదు, కానీ కావలసినటువంటి ఫౌండేషన్ని వేసి ఏ క్యామీ ఇన్నింగ్స్ ఆడి నిష్క్రమిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ కూడా పోటీలోకి రావటం వాళ్ళకి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ పటిడార్, అలాగనే దినేష్ కార్తిక్. సో దీంతో వాళ్ళ బౌలర్లు డిఫెండ్ చేసుకోగలిగినటువంటి ఒక స్కోర్ని సాధించి పెడుతూ ఉన్నారు. లేదా చేస్ చేసేటువంటి సమయంలో కూడా ఎవరో ఒకళ్ళు స్టెప్అప్ అయి చివరి దాకా ఉండటంతో విజయాల్ని సాధిస్తూ ఉంది. ఈవెన్ సిరాజ్ ఒక మ్యాచ్ అతనికి రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కంబ్యాక్ చేస్తూ చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. అతనికి అండగా యష్ దయాల్, అలాగనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్, ఈవెన్ విల్ జాక్స్, మ్యాక్స్వెల్ కూడా అండ్ గ్రీన్ కూడా వికెట్లని తీస్తూ ఉన్నారు. సో ఆ రకంగా వాళ్ళ బౌలింగ్ యూనిట్ మొత్తము కూడా వికెట్లని సాధిస్తూ ఉండటంతో ఆన్ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ ఫుల్ ఫామ్లో ఉండటం, అటు బౌలర్లు కూడా లయని అందుకోవటంతో బెంగళూరు వరుస విజయాల్ని నమోదు చేసుకుంటూ ఉంది. మరొకవైపు ఢిల్లీ ఒక మ్యాచ్ అత్యద్భుతంగా ఆడుతూ సూపర్ స్టార్ లాగా ఉంటే రెండో మ్యాచ్కి వచ్చేటప్పటికి తేలిపోతూ ఒక ఆర్డినరీ టీం, లీగ్ టీం లాగా మారిపోతూ ఉంటుంది. ముంబై మీద 257 రన్స్ సాధించగలిగినటువంటి జట్టు ఆ తర్వాత వెంటనే కేకేఆర్తో ఆడినటువంటి మ్యాచ్లో 153 ఫర్ 9. అంటే ఆ వేరియేషన్ ఎంత ఉంది, వాళ్ళ బ్యాట్స్మెన్ యొక్క ఇన్కన్సిస్టెన్సీ ఏంటి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. డీసీ ప్రస్తుతం 5th ప్లేస్లో ఉంది కాబట్టి విజయాల్ని కనుక నమోదు చేసుకునేట్లయితే అటు టాప్ 4లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ బెంగళూరు కూడా ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తూ ప్లే ఆఫ్ రేస్లోకి దూసుకొచ్చింది. ఒక టైంలో అట్టడుగున 10th ప్లేస్లో ఉన్నటువంటిది ప్రస్తుతం 7th ప్లేస్కి రాగలిగింది. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి, అటు డీసీ తోటి, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లోనే చెన్నై తోటి ఆడాల్సినటువంటిది. చెన్నై కొంచెం టఫ్ అపోనెంట్ అనుకునేట్లయితే డీసీ మీద విజయాన్ని సాధించి వాళ్ళ యొక్క అవకాశాలని సేఫ్గా పెట్టుకోవాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటుంది ఆర్సీబీ. మరొకవైపు డీసీకి భారీ దెబ్బ. వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ని ఒక మ్యాచ్కి బ్యాన్ చేసింది బీసీసీఐ స్లో ఓవర్ రేట్ కారణంగా. దానికి తోడు అఫ్కోర్స్ మానిటరీ పనిష్మెంట్ కూడా ఉంది. కానీ మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటిది ఒక మ్యాచ్. సో కాబట్టి బెంగళూరుతో జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ అందుబాటులో ఉండకపోవటం వాళ్ళని ఖచ్చితంగానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే రిషబ్ పంత్ స్వయంగా పరుగుల్ని సాధిస్తూ ఉన్నాడు, మంచి క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నాడు, తన బౌలర్లని సరైనటువంటి సమయంలో బౌలింగ్లోకి తీసుకొచ్చి బ్రేక్ త్రూల్ని సాధించగలుగుతూ ఉన్నాడు. పర్టికులర్గా ముంబైతో జరిగినటువంటి మ్యాచ్, ఆ 10 రన్ విక్టరీ రిషబ్ పంత్ క్యాప్టెన్సీకి ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. సో అలాంటి పంత్ రేపటి మ్యాచ్లోకి అందుబాటులో ఉండకపోవటం, డేవిడ్ వార్నర్ పూర్ ఫామ్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతని ప్లేస్లో వచ్చినటువంటి ఫ్రేజర్ మెగ్రాక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు తనకి తాను. సో అందుకని రేపు ఎవరు పృథ్వీ షా ప్లేయింగ్ 11లో చోటు సంపాదించలేకపోతూ ఉన్నాడు. ఖచ్చితంగానే క్యాప్టెన్సీ ఎవరు చేస్తారు అనేటువంటిది, ఇంకా ఉన్న వాళ్ళలో సీనియర్ ఇది బహుశా అక్షర్ పటేల్ ఏమైనా ట్రై చేస్తారేమో. బట్ వాళ్ళకి ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ కుమార్ రూపంలో అద్భుతమైనటువంటి బౌలర్లు ఉన్నారు. ఖలీల్ అహ్మద్ మొదట్లోనే బ్రేక్ త్రూల్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ విరాట్ కోహ్లీ అఫ్కోర్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకని ఖలీల్ అహ్మద్ మే ప్రొవైడ్ ఏ వైటల్ బ్రేక్ త్రూ ఇనిషియల్గానే. బట్ ఎప్పుడైతే రెగ్యులర్ క్యాప్టెన్ అందుబాటులో ఉండడో అప్పుడు జట్టు ఏ రకంగా వాళ్ళకి వాళ్ళు సన్నద్ధం అవుతారు అనేటువంటి దాని మీదే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్కి చూసాం,
శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోయిన తర్వాత ఒక్కసారిగా జట్టు తడబడుతూ ఉంది. సో అందుకని రేపు డీసీ రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆడాల్సినటువంటి అవసరం ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఆర్సీబీ రేపటి మ్యాచ్లో డీసీ మీద పైచేయి సాధించే అవకాశం అయితే ఖచ్చితంగానే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.